అందరికీ నమస్తే అండి. చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను. కొంచెం పొలం మీద పని ఉండి తీయలేకపోయినాను కాబట్టి. అయితే గనక ఈరోజు వీడియో నందు ఎన్టీఆర్ పింఛన్ భరోసా నందు కొత్త కొత్త పింఛన్ల గురించి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వాటి గురించి ఒకసారి పూర్తి సమాచారం వీడియోలో అందిస్తాను. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినారంటే మీకు మధ్యలో చూసినారంటే గనక అర్థం కాదు. కాబట్టి ఈ కొత్త పింఛన్ ఆప్షన్ల గురించి నేను వీడియోలో తెలియజేస్తాను. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? అయితే టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఈ కొత్త పింఛన్ల గురించి స్పౌస్ పింఛన్ ఉంటాయి కదా మనకు, వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ స్పౌస్ పింఛన్ల గురించి మాట్లాడుకుందాం. అయితే కనుక స్పౌస్ పింఛన్ అనేది భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ భర్త చనిపోతే కనుక భర్త నుంచి భార్యకు మార్చడానికి స్పౌస్ కేటగిరీ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో ఎవరైనా కొత్తగా అప్లై చేసుకునే వారు ఉంటేనే కనుక కొద్దిమంది రిజెక్ట్ అయినాయి. మరి ఈ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎలా లబ్ధి పొందాలంటే కనుక ఇక్కడ కొంచెం ప్రాసెస్ అనేది ఉంది. అర్థమైందా? రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు డైరెక్ట్ అప్లికేషన్ పెట్టడానికి అయితే ఉండదు. ఇక్కడ ఒక ప్రాసెస్ అనేది, ఒక డేట్ అనేది ఉంది. కాబట్టి వీడియో ఎక్కడిగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అయితే కనుక ఇక్కడ మనకు రిజెక్ట్ కావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఏది? ఎలిజిబిలిటీ డిస్మ్యాచింగ్ అవడము, లేకుంటే కనుక ఆధార్ వివరాలు తప్పుగా ఉండడము, లేదంటే కనుక డేటా అప్డేట్ లేకపోవడము, లేదంటే కనుక డేటా మిస్సింగ్ అవ్వడం జరిగి ఉంటుంది. అయితే కనుక ఒకవేళ రిజెక్ట్ అయింటే కనుక ఒకవేళ మీరు మీ భర్త పింఛన్ తీసుకుంటూ ఒకవేళ చనిపోతే కనుక మీరు అప్లికేషన్ పెట్టి ఉంటే కనుక రిజెక్ట్ అయి ఉంటుంది. రిజెక్ట్ అయి ఉంటే కనుక మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టాలంటే డైరెక్ట్ పెట్టలేరు. అర్థమైందా? కాబట్టి మీరు అప్లికేషన్ పెట్టాలంటే దానికంటే ముందు మీరు మీ గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటారు. అలాగనే మనకు వచ్చేసి వార్డు సచివాలయానికి వచ్చేందుకు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ ఉంటారు. వీళ్ళ పరిధిలోకి వస్తాయి. వీళ్ళ పరిధిలోకి వచ్చినప్పుడు మీరు డైరెక్ట్ అప్లికేషన్ పెట్టడానికి ఉండదు. వీళ్ళకు కొన్ని సబ్మిట్ చేయాలి అప్లికేషన్లు. ఏది? భర్త డెత్ సర్టిఫికేటు, ఆధార్ కార్డు, భర్త యొక్క ఆధార్ కార్డు, అలాగనే రేషన్ కార్డు, వచ్చేసి పింఛన్ ఐడి నెంబరు, సెల్ నెంబరు, ఇవన్నీ వాళ్ళు అడుగుతారు. సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ లాగిన్లో ఎంటర్ చేయడానికి ఉండదు. మీ మండల పరిధిలో ఈ పింఛన్ సంబంధించిన అధికారులు ఉంటారు. వాళ్ళ లాగిన్లో చేయాలి. ఏపీఓ లాగిన్లో చేయాలి. మనకి ఎస్ఎస్పి లాగిన్ ఉంటాయి కదా, ఆ లాగిన్లో చేయాలి. అక్కడ అక్కడ చేసిన తర్వాత జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారికి వెళ్తుంది. అక్కడ వాళ్ళు రోల్ బ్యాక్ చేస్తారు. అంటే మీరు ముందుకు పెట్టినటువంటి అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయాలి. రిజెక్ట్ చేస్తేనే మీకు మళ్ళీ తిరిగి మీ గ్రామవార్డు సచివాలయంలో అప్లికేషన్ పెట్టడానికి వీలవుతుంది. అర్థమైందా? కాబట్టి ముందు మీరు రోల్ బ్యాక్ చేయాలి. ఫస్ట్ రోల్ బ్యాక్ చేయాలంటే కనుక మీ గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి వాళ్ళు అడిగినటువంటి కాగితాలనే సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత వాళ్ళు పైకి పంపించిన తర్వాత రిజెక్ట్ అవుతుంది. రోల్ బ్యాక్ చేస్తారు. అప్పుడు తిరిగి మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టడానికి ఉంటుంది. డైరెక్ట్ పెట్టడానికి అయితే ఆప్షన్ అయితే ఉండదు. అర్థమైందా? ఎందుకు మరి ఇలా చేస్తున్నారంటే కనుక పింఛన్దారుడు 1/4/2019 నుంచి 30/11/2023 మధ్యన మరణించి ఉంటే కనుక మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది పెట్టలేరు. కాబట్టి ముందు మీరు ఏపీఓ ఎస్ఎస్పి లాగిన్లోకి వెళ్ళి వాళ్ళు రోల్ బ్యాక్ చేయాలి. చేసి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి యాక్టివ్లోకి వస్తుంది. అందుకు ఈ డేట్ ఇచ్చినాడు. కాబట్టి ఎవరైనా రిజెక్ట్ అయి ఉంటేనే కన్నా ఈ ప్రాసెస్లో వెళ్ళండి, తొందర పని అవుతుంది. ఇంకోటి, ఒకవేళ పింఛన్దారుడు 1/12/2023 తర్వాత మరణించి ఉంటేనే కన్నా వీళ్ళు ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. 1/12/2023 తర్వాత మరణించి ఉంటేనే కన్నా వీళ్ళు ఈ ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అప్లికేషన్ పెట్టచ్చు, డైరెక్ట్ చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళ లాగిన్లోకి వస్తారు. డైరెక్ట్ ఒక వ్యక్తి చనిపోయినంటేనే కన్నా ఆ భార్యకు శ్వాస పింఛన్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళే అప్లికేషన్ అనేది తీసుకుంటారు. మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే కనుక సింపుల్గా గుర్తుపెట్టడానికి ఒకటి చెప్తా చూడండి. ఇవెందుకు ఈ అప్డేట్ అనేది తీసుకురావడం జరిగిందంటే కనుక 2019 నుంచి
నవంబర్ 2023 వరకు డెత్ కేసులన్నీ రోల్ బ్యాక్ చేయాలి. అంటే కనుక వీళ్ళు కంపల్సరీ రోల్ బ్యాక్ అనేది కంపల్సరీ. అందుకు గవర్నమెంట్ అనేది ఈ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. 2019 నవంబరు 2023 డెత్ కేసులన్నీ రోల్ బ్యాక్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఈ నిర్ణయం అయితే తీసుకుంది. కాబట్టి ఈ డెత్ కేసులన్నీ వాళ్ళు గుర్తించడం జరుగుతూ ఉంది. అయితే డిసెంబరు 2023 తర్వాత డెత్ కేసులన్నీ డైరెక్ట్ ఎంట్రీ. అర్థమైందా? అప్పుడు డైరెక్ట్ ఎంట్రీ. కాబట్టి మీరు ఎవరైనా స్పౌస్ పింఛన్ అనేది అప్లై చేసుకొని ఉంటేనే కన్నా రిజెక్ట్ ఏముంటుంది. రిజెక్ట్ ఏముంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెస్లో వెళ్ళండి. మీరు ఫస్ట్ రిజెక్ట్ అయిన తర్వాత రోల్ బ్యాక్ చేయాలి. రోల్ బ్యాక్ చేయాలంటేనే కన్నా మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేసినా కన్నా తిరిగి మళ్ళీ రావడం జరుగుతుంది. కంపల్సరీ వస్తుంది. ఓకేనా? మీరు డైరెక్ట్ పెట్టాలంటేనే కన్నా 1/12/2023 తర్వాత ఎవరైతే కనుక పింఛన్దారుడు పింఛన్ తీసుకుంటూ చనిపోతేనే కన్నా డైరెక్ట్ భార్య అనేది స్పాస్ పింఛన్కు అప్లై చేయొచ్చు. దానికి కూడా మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ లాగిన్లోకి రావడం జరుగుతుంది. పలాని లబ్ధిదారుడు చనిపోయినాడు, వాళ్ళ భార్యకు ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళే చెప్తారు. ఇది మనకు స్పాస్ పింఛన్లో ఉన్నటువంటి అప్డేట్. ఇందులో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేస్తాను. ఓకేనా? ఇంకోటి, మీకు కొత్త పింఛన్లు అన్నా కదా, కొత్త పింఛన్లు అనేది ఇంకా ఎక్కడ ప్రస్తావన అయితే లేదండి. జస్ట్ దివ్యాంగుల పింఛన్ వెరిఫికేషన్ అనేది పూర్తి అయిపోయింది. అందులో కొన్ని పింఛన్లు అనేది తీసేసినారు, కొన్ని పింఛన్లు అనేది యాక్టివ్లోనే ఉంటాయి. అవి అయితే పోవుగా. బట్ ఏదంటే కొన్ని పోయినాయని అంటున్నారు. వచ్చేటోళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రాలేదు. ఆప్షన్ అనేది అంటావా, గవర్నమెంట్ ఎప్పుడైతే జియో రిలీజ్ చేస్తుందో అప్పటి వరకు వేచి ఉండాల్సిందే. కేవలం స్పౌస్ పింఛన్లు అనేది మాత్రమే ఉన్నాయి. వేరే ఆప్షన్ అనేది లేదు. అందులో కూడా వితంతు పింఛన్ ఉంది. భర్త పింఛన్ తీసుకోకుండా ఒకవేళ భర్త చనిపోతేనే కానీ అది కూడా ఆప్షన్ అనేది తొందరలో ఇస్తామని అంటున్నారు. దాన్ని కూడా వేచి ఉండాల్సిందే. కంపల్సరీగా జియో అనేది తొందరలో ఇస్తామని అంటున్నారు. ఓకేనా? ఇది మనకు స్పౌస్ పింఛన్లో ఉన్నటువంటి అప్డేటు. ఇందులో మీకు ఏదే డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.